అదానికి మన పవర్ విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాత బస్తీ బిల్డింగ్ దశల వారీగా సరఫరా వ్యవస్థ ప్రైవేటీకరణకు యోచన. అదే జరిగితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిస్కాంలకు ఉరితాడే ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యుత్ రంగ నిపుణులు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, పాత బస్తీలో పైలట్ ప్రాజెక్ట్గా పాత బస్తీ బిల్డింగ్ సంబంధించినటువంటి ఏవైతే బిల్డింగ్ ఉందో దాని ప్రాజెక్ట్ను అదానికి ఇవ్వడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల్లో ఆ బిల్లులను అడగనటువంటి చాతగాని దద్దమైవడు కేసీఆర్ కాదా? ఎందుకు అడగలేదు? ఓఐసీ మోచేతి నీళ్లు తాగడానికి అడగలేదు కదా? పోయి వాని కాలు మొక్కపోయినావు, సిగ్గుండాలి కదా? ఎప్పుడు ఏది చూసినా ఓవైసీల ప్రాపకానికి తప్ప దేనికన్నా పని చేసిరారా మీరు? సిగ్గుండాలి. ఇప్పుడు వచ్చి అదేదో మంచి పని చేస్తా ఉన్నాడు, దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి అదానికి ఇచ్చిండు, ప్రైవేట్ పరం చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చెప్పేసి సొల్లు మాటలు ఆపరాజురా నాయన మీరు. వీడు రాష్ట్రానికి కూడా బుద్ధి ఉండాలి. చెప్పినా కదా, వీడేవాడు కృష్ణమోహన్ వీడు ఉంటాడు, వాడు ఆడు పెద్ద లుచ్చాగాడు, అలా నో డౌటు. దీని సిఎండి దామోదర్ రావు ఉంటాడు, వాడు ఇంకా పెద్ద లుచ్చా. వీళ్ళందరూ కలిసి వీళ్ళంతా కేసీఆర్ చెంచాలు. కేసీఆర్ చెప్పిందే వేదం వీళ్ళకి. ప్రతి దాని మీద విషం జిమ్మాలి తప్ప ఏది ఉండదు. కేసీఆర్ న్యూస్ ఒకటి రావాలి, లేదంటే ప్రభుత్వం పైన విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప వేరే ఏదీ లేదు ఇక్కడ. సిగ్గుండాలే కేసీఆర్కి. అదానికి గతంలో నువ్వు అదాని ఫ్లైట్లో పోయిన సందర్భాలు లేవా? అదాని చెప్పు మోసిన దాఖలాలు లేవా? నువ్వు పాలకుడు ఉన్నప్పుడేమో అదాని మోచేయి నీళ్ళు తాగొచ్చు, ఆయనకు సంబంధించి అన్నీ చేసుకోవచ్చు. ఈయన ఏదో మంచి పని చేస్తా ఉన్నాడు, పాత బస్తీ బిల్డింగ్ పైన మంచి పని చేస్తా ఉన్నాడు, అప్రిషియేట్ చేద్దాం, చూద్దాం. ఈ ప్రైవేటీకరణ అయితే మేము కూడా కొట్లాడుతాం దాని గురించి. దానికి పెద్ద నువ్వేం ఫికర్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఫామ్ హౌస్లో తాగి పడుకో, అంతే నీ పని. నీకు ప్రజలేం చెప్పారు? తాగి పండుకో అని చెప్పారు. తాగి పడుకో నువ్వు, నీ కుటుంబం అంతా కూడా. నువ్వేమో తాగి పడుకో, నీ కొడుకేమో అటు ఇటు తిరుగుకోవడం, ముంబై బెంగళూరు తిరుగుకోవడం, జల్సాలు చేస్తూ ఉంటాడు. ఇది మీ పని, మీరు చేసుకోండి. మీకు ఆ పనిని ఎవడు వద్దన్నాడు. కానీ తెలంగాణ సమస్యల పట్ల మీకు ఎటువంటి హక్కు లేదు. తెలంగాణ అస్తిత్వం పైన తెలంగాణ అస్తిత్వం మీకు దూరం అయిపోయింది. మీకు తెలంగాణ ప్రజలకు సంబంధం లేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ కుటుంబం ఇంకా రెచ్చగొడతాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే తోలు తీస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి.